హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నేను మీ మధుశ్రీ. ఈరోజైతే గోంగూర రోటి పచ్చడి చూపిస్తున్నాను. దానికి కావాల్సినవి ఎల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు. ఇవి ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని నీట్గా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలోకి తీసేయండి, ఎందుకని తర్వాత చెప్తాను. అండ్ నెక్స్ట్ ఏమో ఈ ఆయిల్లోనే ఈ గోంగూర కూడా వేసేసి వెంటనే మూత పెట్టేయండి. మూత పెట్టేసి దాన్ని నీట్గా ఉడికించేయండి. ఉడికిపోతుంది. ఇది మిక్సీ గిన్నెలో వేసింది అనేది మిక్సీ చేసుకోండి. ఈలోపు అది ఉడికిపోతూ ఉంటుంది కదా, ఆ మిక్సీ గిన్నెలో ఒక గిన్నెలోకి తీసేయండి. ఒక గిన్నెలోకి తీసాక ఇది కూడా ప్యాన్కి అంటుకోకుండా ఉండేటట్లు చూసుకోండి. గోంగూర అనేది అనమాట నీట్గా ఉడికిపోయాక అది కూడా ఒక అది ఆ గిన్నెలోకి తీసేసుకోండి. మనం ఇందాక ఏదైతే మిక్సీ పట్టుకున్నామో ఆ గిన్నెలోకి తీసేసుకోండి. ఇదే ప్యాన్లో ఒక 2 టమాటాలు అనేవి మీడియం సైజు ఉన్న 2 టమాటాలు వేసుకోండి. ఆయిల్ ఏం అవసరం లేదు. అందులో వేసేసుకొని మూత పెట్టి దగ్గరగా మగ్గించేసుకోండి. దగ్గరగా మగ్గిన తర్వాత ఈ టమాటాలు కూడా మనం ఇందాక ఏదైతే గిన్నెలోకి అన్ని తీసుకున్నామో అందులోకి తీసి పెట్టేసుకోండి అనమాట. చూడండి ఎలా మగ్గిపోయి చూసారు కదా. మగ్గిపోయిన తర్వాత ఇవి కూడా అందులో పెట్టేసి నీట్గా చల్లారనివ్వండి. బాగా చల్లారిన తర్వాత అప్పుడు మన రోటి పచ్చడి అనేది రెడీ అవుతుంది అనమాట. అదే రుబ్బడానికి. సో ఇదంతా ఇలా ఉంటుంది. ఇప్పుడు రోల్ అనేది తీసుకొని నీట్గా కడిగేసుకున్న తర్వాత ఇది రోల్లో వేసేసుకొని రుబ్బేసుకోవడమే. అంతే. తాలింపు అవసరమైతే పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. బట్ నాకైతే నేను ఈ రుబ్బడం అయితే ఇదొక థర్డ్ టైం అనుకుంటాను. 2 సార్లు గోంగూర పచ్చడి చేశాను. ఏదో తర్వాత ఇంకేదో పచ్చడి చేశాను. ఇందాక మిక్సీలో ఎందుకైతే ఆడమన్నాను ఎండుమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు, నాకున్న టాలెంట్‌కి ఇక్కడ ఒకవేళ అది మిక్సీలో ఆడకపోతే అవి ఇక్కడ నలగవనమాట. రోజంతా రుబ్బుకొనే కూర్చుంటాను. సో ఇలాగా ఇప్పుడు చూడండి, అందుకే అయిపోతుంది అలా అయితే. అలా ట్రై చేయండి ఈసారి. చూడండి అంతే, వేడి వేడి అన్నంలో గోంగూర పచ్చడి వేసుకొని తినేయడమే. అంతే, చాలా టేస్టీగా ఉంటుంది. కారం అనేది మీ మీకు టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. కారం, ఉప్పు కూడా ఏదైనా మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. నేనైతే కారం కొంచెం ఎక్కువగానే వేసాను. నాకైతే తినేటప్పుడైతే కంట్లో వాటర్ కూడా వచ్చేసింది అనమాట, అంత కారం ఎక్కువైపోయింది. బట్ ఎక్కువైనా సరే చాలా బాగుంది. అంతే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.